నమస్కారం చేసుకోండి. వారి పాదాల దగ్గర మీరు చేసుకుంటున్న భావన చేయండి. మీ అమ్మ నాన్నగారికి నమస్కారం చేసుకోండి. మీ విద్య నేర్పినటువంటి గురువు గారికి నమస్కారం చేసుకోండి. లేదా మంత్రోపదేశం చేసిన గురువు గారికి నమస్కారం చేసుకోండి. లోపల ఏం చేస్తున్నటువంటి అమ్మవారులందరికీ స్వామివారికి ఇచ్చేసినటువంటి భాగవతంలో భక్తులందరికీ కూడా నమస్కారం చేసుకోండి. सर्वेभ्यः श्री वैष्णवेभ्यो महाभागवतेभ्यो नमः। नमस्कारं कुर्यात् दर्भेश्वासेनो दर्भान् धारयमाणः पवित्रपाणिः प्राणानायम्यः आचम्य अच्युताय नमः अनन्ताय नमः गोविन्दाय नमः। అందరూ ఇప్పుడు ఆచమనం చేయాలి. గుర్తుపెట్టుకోండి, దేవుడికి వాడే తీర్థం వేరు, మీరు ఆచమనం చేయాలి వాడే తీర్థం వేరు. మీరు పాత్రలు తెచ్చుకుంటే ఆ పాత్రలో సపరేట్ గా వేరే పాత్రలో తీర్థం తీసుకొని చేయండి. అవకాశం ఉన్నంత వరకు చేయండి. సపరేట్ ఒక పాత్ర ఏదైనా ప్లాస్టిక్ గ్లాస్ అయినా ఇంకోటైనా ఏదైనా చిన్నగా ఆఖరి వాటర్ బాటిల్ అయినా చేతిలో ఉన్నా సరే ఏదైనా పర్వాలేదు, సపరేట్ గా కొద్దిగా తీర్థం తీసుకొని చేయండి. లేదు అనుకుంటే మాత్రం మీకున్న పంచపాత్రలు యూజ్ చేసుకొని 3 మార్లు ఆచరణ చేయండి. చెప్పండి, అచ్యుతాయ నమః. మొదటగా చేయగలుగుకొని 3 సార్లు తీర్థం ఇరువుడిగా పుచ్చుకొని ఆచరణ చేయాలి. అచ్యుతాయ నమః అనంతాయ నమః గోవిందాయ నమః గోవిందాయ నమః. చేయగలుగుకోండి. జంటగా ఉంటే కనుక ఇద్దరు చేయండి. జంటగా ఉండి ఇద్దరు చేయండి. ఒకళ్ళు తెలిసి మళ్ళీ చేయగలుగుకోండి. ప్రాణాయామం చేయాలి. కొన్ని అక్షతలు తీసుకొని వాసన చూసి మీ ఎడమ భుజం మీదుగా వెనక్కి వేసుకోండి. వేసుకొని ప్రాణాయామం చేయండి. ప్రాణాయామము అని అంటే కనుక మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని కాస్త నాసికా రంధ్రాలు కుడివైపు ఎడమ వైపు విడిచిపెట్టడం. కానీ మనం అందరం కూడా అంత సమయం లేక ముక్కు పట్టుకోండి అని చెప్పేస్తాం. అర్థం కాక ఎవరు ముక్కు పట్టుకోవాలి అర్థం కాక మా ముక్క పక్కవారి ముక్క అని పాపం కన్ఫ్యూజ్ అవుతారో అవసరం లేదు. ప్రాణాయామం చేయడం అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసం. ప్రాణాయామము, యామము అంటే ప్రయాణం, శ్వాస తీసుకోవడం విడిచిపెట్టడం. ఎందుకంటే మనం చేసేటువంటి పూజ మీద కాన్సన్ట్రేషన్ లెవెల్ బాగుండాలని ప్రాణాయామం చేస్తాం. ఒక మారు ప్రాణాయామం చేయండి. శ్వాస తీసుకొని శ్వాస విడిచిపెట్టడం. ఒక నాసిక ద్వారా తీసుకొని ఒక ముక్కు రంధ్రం ద్వారా మూసేసి శ్వాస తీసుకోవడం మళ్ళీ విడిచిపెట్టడం. కడుపుతో ఒక క్షణం ప్రాణాయామం చేయండి. మనసు ఓంకారాన్ని స్మరణ చేసుకోండి. సూర్యుడు అక్షరం తీసుకోండి. చూడండి, మీరు అక్షరం తీసుకున్నారు సార్. వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, మీరు జరగండి. అక్షరాలు అరచేతిలో వేసుకోవాలి. కుడి చేయి అడ్డంగా జోడించాలి. జరగండి సార్. జోడించి మీ కుడితో